ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెంకటేష్ అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి వీల్చైర్ దివ్యాంగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రానికి అయితే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. చాలా టోర్నమెంట్లు ఆడి మన రాష్ట్రానికే పేరుకొచ్చినాడు. ప్రస్తుతం అసలు క్రికెట్లోకి ఎలా వచ్చాడు, ప్రమాదంలో కాళ్ళు ఎలా పోయాయో మొత్తం కూడా ఆయన మాటలోనే తెలుసుకుందాం. నమస్తే వెంకటేష్. చెప్పండి వెంకటేష్, అసలు ఎప్పటి నుంచి మీరు క్రికెట్ ఆడుతున్నారు? మీకు రెండు కాళ్ళు లేవు చూస్తానికి, ఎలా అనిపించింది? అసలు క్రికెట్ మీద పట్ల ఆసక్తి ఎలాగ అనిపించింది? నేను ఫస్ట్ నుంచి క్రికెట్ బాగా ఆడేటోని. నా డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఇంట్లోకి వెళ్ళని పరిస్థితిలో బొగ్గు వ్యాగిన పని చిల్లకల్లు, మన జగపేట చిల్లకల్లో బొగ్గు వ్యాగిన పని కానీ మా కానించి 30 మంది పోతుంటే మేము అందరం కలిసిపోయినాం. అడిగి పోయినా సాయంత్రం కూడా పోయినాం, నైట్ మొత్తం పని చేసినాం. బొగ్గు కొత్త భోగిలే ఉంటాయి, దానికి ఇంజన్ ఉండదు. ఆ ఇంజన్ పక్క ట్రాక్ నుంచి పోవాల్సింది మేము కూర్చున్న వాటి ట్రాక్లకు వచ్చి గుద్దిచ్చిండు. ఒక్కసారి 30 మందిని కూర్చుంటే ఎవరికి ఏం కాలేదు, నాకు ఒక్కనికి 2 కాలు పోయినాయి. ఎంజే నాయుడు హాస్పిటల్లో వాళ్ళే ఖర్చు పెట్టుకుర్రు, ఏం రూపాయి ఇవ్వలేదు. లేబర్ కోర్టుకి వేసినాం, 1,80,000 వచ్చినాయి. అప్పుడు హాస్పిటల్ బిల్లులని వచ్చినోడు పోయినాడని అన్నీ అయిపోయినాయి, లాయర్ ఖర్చులు అన్నీ. క్రికెట్ ఈ వీల్చైర్ క్రికెట్లోకి ఎలా ప్రవేశించావు? నువ్వు రాష్ట్రం తరపున అంటే క్రికెట్ అంటే అమితమైన ప్రేమ నీకు. ఈ వైకల్యం ఏమి అడ్డు రాలేదా? ఏం కష్టం అనిపించలేదా? కష్టం అనిపించింది, కానీ గోల్ని మర్చిపోలేం కదా. ఫస్ట్ నుంచి క్రికెట్ అంటే ప్రాణం. ఆ క్రికెట్ కోసం ఎట్టన ఆడాలని మామూలుగా వీల్ చైర్ ఉండేది ఇదివరకు. దాంతో ఆ పిల్లగాళ్ళు వేస్తుంటే కొట్టుకుంటూ అట్లా చేసుకుంటూ అదే కంటిన్యూ అయ్యేది. మా అల్లుడు వరంగల్లో జాబ్ చేస్తాడు, ప్రైవేట్ జాబ్, ఇండస్ఇండ్ బ్యాంక్లో. మా కెప్టెన్ది ఆ ఊరే వరంగల్. అయితే మామూలు నియో బోల్ట్ బండి మీద పోతుంటే ఆ బండి మా మావయ్యకి కావాలని పిలిచి, సార్ ఇట్లా సంగతి సార్, మా మావయ్య హ్యాండిక్యాప్డ్, బండి కావాలి, ఎంతైతే సార్ అంటే ఏం చేస్తాడని అడిగినాడు మా కెప్టెన్. ఇట్లా సంగతి ఏం చేయడు, ఇదివరకు క్రికెట్ బాగా ఆడేది, ఇప్పుడు ఏం ఆడతలేదు, వీల్ చైర్స్ ఏం లేవు, ఇది కావాలి సార్ అంటే, నేను తెలంగాణ దివ్యాంగుల వీల్చైర్ క్రికెట్ కెప్టెన్ని, మాది వరంగల్, నా ఫోన్ నెంబర్ ఇస్తా, లేకపోతే మీ మావి ఫోన్ నెంబర్ ఇవ్వు, నేను మాట్లాడతా, క్రికెట్ టీంకి కావాలి, మంచిగా ఆడతారో ఆడో, ఒకసారి విజువల్స్ ఉంటే పెట్టమని 2-3 అంటే నేను ఎమ్మటే నాకు ఫోన్ చేయడం జరిగింది. నేను విజువల్స్ పెట్టిన, దాంట్లో సెలెక్ట్ అయినా, తీసుకుపోయి వరంగల్, వరంగల్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ఈ టోర్నమెంట్కి ఎమ్మటే నేను సెలెక్ట్ అయినా. దాంట్లో ఆడిన సెకండ్ ప్రైజ్ వచ్చింది డైరెక్ట్. తర్వాత గోవా పర్పుల్ ఫెస్ట్ ప్రతి సంవత్సరం ఏదో ఒక గేమ్ పెడతారు గోవాలో, పర్పుల్ ఫెస్ట్, అందులో క్రికెట్ పెట్టారు. మేము పోయినాం, 10 రాష్ట్రాలు పోయినాం. అక్కడ సెలెక్ట్ అయినాం అంతే, ప్రైజ్ ఏం రాలేదు. తర్వాత భువనేశ్వర్ పోయినాం, ఆడ 3rd ప్రైజ్ వచ్చింది. తర్వాత చెన్నై పోయినాం, తూతుకుడి, చెన్నైలో క్వాలిఫై అయినాం. మొన్న గ్వాలియర్ ఇంటర్నేషనల్ 4th ఇంటర్నేషనల్ మ్యాచ్లలో పోయినాం, 8th ప్లేస్ మాది 18 స్టేట్లలో. ఇంతవరకు మా టీం సెలెక్ట్ కాలేదు, ఇదే ఫస్ట్ టైం స్టేట్కి సెలెక్ట్ కావటం. ఆడటం సెలెక్ట్ అయిన ఫస్ట్ టైమే 8th ప్లేస్, రన్ రేట్ ద్వారా సెమీఫైనల్లో ఓడిపోయినాం. ఓకే, అంటే ఇప్పుడు నీకు ఫ్యూచర్ అంటే ఈ టోర్నమెంటు వివిధ రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ఈ ఖర్చులు ఎట్లా మీకు? అంటే ఎవరు భరిస్తారు? నువ్వు చూస్తుంటే ఏం పని లేదు, మీ ఆవిడ చేసే చిన్న చితకా పనుల మీద మీ కుటుంబం ఆధారపడింది. ఎట్లా మీకు మరి ఎలా అధిగమిస్తుంది? మా మిస్సెస్ పని చేస్తే ఆ డబ్బులు పెట్టి 1000 రూపాయలు అయ్యాక 500 తీసుకుపోయి ఏదో అందరు తింటున్నా తినకోకుండా ఏదో మన ఖర్చులు అట్లా తీసుకొని అట్లా పోయిన మా ఛార్జీలు పెట్టుకొని హైదరాబాద్ దాకా. ఆ నుంచి ట్రైన్కి మా కెప్టెన్ పెట్టుకునేవాడు, తర్వాత వచ్చేటప్పుడు ఆయన పెట్టుకునేటోళ్ళం. హైదరాబాద్ నుంచి ఇడికైతే మేమే పెట్టుకునేటోళ్ళం. ఆడ ఏమైనా ఖర్చులున్నా మొత్తం వాళ్ళే చూసుకునేటోళ్ళు. అప్పుడైతే అమౌంట్ పరంగా అయితే చాలా ఇబ్బంది పడ్డాం అందరం, టీం మొత్తం. తర్వాత DCCI బోర్డు వాళ్ళు డైరెక్టర్ మా అన్న 4 స్పాన్సర్ని చూసి ఛార్జీల వరకైనా కావాలి ఖచ్చితంగా అని అన్న శ్రీకాంత్ అన్న డైరెక్టర్, DCCI డైరెక్టర్ మోను షేక్ వాళ్ళు హైదరాబాద్ నుండి ఇటువంటి ఎవరైనా డోనర్లు ఉంటే వాళ్ళతో మాట్లాడి ఛార్జీలకి అటు ఇటు మాట్లాడి సెట్ చేసేవాడు. ఇట్లా తెలంగాణ ఈ దివ్యాంగుల వీల్చైర్ క్రికెట్కు ఆదరణ ఎట్లా ఉంది? అంటే స్పాన్సర్షిప్స్ కానీ స్పాన్సర్లు ఏమైనా వస్తున్నారా మీకు? ఆదరణ ఎట్లా ఉంది? మీరు గెలిచిన సందర్భంలో మీరు ఏమైనా ప్రోత్సహిస్తున్నారా శబాష్ అంటూ?
అసలు ఎట్లా ఉంది? అంటే తెలంగాణ స్టేట్కి అయితే ఇంతవరకు ఎవరు గుర్తింపు రాలేదు అధికారులు మన గవర్నమెంట్ తరపు నుంచి. ఇతర రాష్ట్రాలు మాత్రం ఖచ్చితంగా అందరూ డోనర్లు, తమిళనాడు కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఇట్నే గోవా కానీ అందరికీ అన్ని రాష్ట్రాలకి ప్రతినిధి ఇచ్చి అంత ఇంత ఖర్చులకి వాళ్ళని ప్రోత్సహించి అన్ని చేస్తారు. కానీ మన తెలంగాణ ఇంతవరకు గుర్తించడు కదా. అసలు ఈ లుర్రు అనే ఒక మాటే మర్చిపోయారు వాళ్ళు. ఓకే, అంటే ఫ్యూచర్ గోల్స్ ఏంటి వెంకటేష్ నీకు? అంటే ఇంకా ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ ఏమైనా ఉంటాయా? ఇది ఇంటర్నేషనల్, గ్వాలియర్ జరిగింది ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్. నా గోల్ ఏంటంటే తెలంగాణ నుండి మన ఇండియాకి ఆడాలని నా గోలు. ఇండియా కూడా ఒక టీం ఉందా? ఇండియా టీం ఉంది. ఓకే, ఇండియా టీం ఉంది. ఇండియాకి ఆడాలని నా గోల్. ఎంత కష్టమైనా దానికోసం పోరాడు. వెంకటేష్ ఆల్రౌండరా, బౌలరా, బ్యాట్స్మెన్? ఆల్రౌండర్. అంటే ఎక్కువ అత్యధిక స్కోర్ ఎంత కొట్టావు ఇప్పటివరకు? 48. బ్యాట్స్మెన్ ఎక్కువ మన దాంట్లో. మనకు టైం వచ్చినప్పుడు కొట్టడం 48. వికెట్లు ఎన్ని తీసాం? వికెట్లు 8 మ్యాచ్లలో 12 వికెట్లు తీసాం. 8 మ్యాచ్ల్లో 12 వికెట్లు తీసాం. ఓకే, అంటే ఇప్పుడు ఎంత సమయం పడుతుంది ఇంకా మీరు? అంటే నేషనల్ అయితే గుర్తింపు సాధించావు, ఇంటర్నేషనల్ వెళ్ళడానికి ఎంత గోల్ పెట్టుకున్నావు? ఎంత టైం అని కేటాయించుకో? ఎంత టైం అంటే మనది ఇప్పుడు ఫస్ట్ గుర్తించట్లే కదా. మన తెలంగాణ ప్రభుత్వం గుర్తిస్తే దాన్ని బట్టి మనకి ఆటను బట్టి తీసుకుంటే 1 year 2 yearsలో అయిపోద్ది. ఆటను బట్టి తీసుకోవట్లేదు కదా. అసలు మన టీం ఉందని గుర్తింపే రాలేదు ఇంతవరకు. ఓకే, ఇంకా అంటే నీకు ఇంకా ఈ ప్రాక్టీస్ చేయడానికి కానీ మెరుగైన వసతులు ఏమైనా ఉన్నాయా? అంటే ప్రాక్టీస్ చేయడానికి ఈ బ్యాట్లు చూస్తుంటే మామూలు బ్యాట్లు అని అనిపిస్తుంది. ఇంకా ప్రాక్టీస్ చేయడానికి కానీ సరైన సౌకర్యాలు ఏమైనా కల్పిస్తే ఇంకా ఇంకా ఏమన్నా ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నాడుతూనే అడ్జస్ట్మెంట్ అవుతున్నాం. డోనర్లు ఏమైనా ముందుకు వచ్చి మంచిగా క్రికెట్ బ్యాట్లు కానీ, బాల్ కానీ, ఆడడానికి ఏమన్నా ప్లేసులు కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే ఇంకా మెరుగైన మ్యాచ్ ఆడటానికి బాగుంటుంది నా ఆలోచన. అయితే 2 కాళ్ళు ప్రమాదంలో, రైలు ప్రమాదంలో 2 కాళ్ళు కోల్పోయినావు. ఏమనిపించింది జీవితం గురించి వెంకటేష్ ఆ క్షణంలో? ఆ క్షణంలో 2 సార్లు చనిపోవడానికి, ఒకసారి ఉరేసుకున్నా, ఒకసారి కరెంట్ షాక్ పెట్టుకున్నా విజయవాడ ఎంజే నాయుడు హాస్పిటల్లో. తర్వాత నా లెక్కే ఒక కాలు కోల్పోయిన డాక్టర్ గారు వచ్చి ఆయన పాయింట్ ఇడిచి మొత్తం చూపించిండు. నేను క్రికెట్ ప్లేయర్ని, నాకు ఇట్లా అయింది, నేను ఇప్పుడు షటిల్తోని ఏదైనా ఆటే కాబట్టి నేను షటిల్ ఆడుతున్నా, దీన్ని బట్టి చూడన్న తర్వాత నాకు ఇంప్రెషన్ అయ్యి నేను క్రికెట్ ఆడతానంటే నువ్వు క్రికెట్ బాగా ఆడతావు, ఇప్పటికే నేను లేదు నీకు కాళ్ళు పెడతారు జైపూర్లో, ఆ కాళ్ళు పెట్టుకుని మామూలుగా ఆడొచ్చు, నీకేం ప్రాబ్లం లేదని నన్ను ప్రోత్సహించింది బాగా. దాని ఇంప్రెషన్ తీసుకొని ఆగాల్సి వచ్చింది. ఓకే, మొత్తానికైతే దేశానికి ప్రాతినిధ్యం వహించాలనేది నీ అంతిమ కోరిక, అంతే కదా? ఓకే, నీకు డోనర్స్ కానీ స్పాన్సర్స్ కానీ ముందుకు వస్తే నేను ఆదుకుంటే ఇంకా నీ క్రీడా ఇంకా మెరుగుదిద్దుకుంటాం, అంతే కదా? ఓకే, ఫైనల్గా చాలామంది యువకులు, అంటే నీకైతే 2 కాళ్ళు కోల్పోయినావు, చాలామంది యువకులు అన్నీ ఉన్నా కూడా ఇంకా కొంత అవారగా తిరగడము, చెడు వాటిలకు బానిస అవ్వడము, ఎటువంటి లక్ష్యాలు పెట్టకపోవడం చేస్తుంటారు. వాళ్ళకి ఏం సలహా ఇస్తావు నువ్వు? ఈ కాలు పోయినంత మాత్రాన జీవితం కోల్పోయినట్టు కాదు. జీవితం అనేది ఒక్కసారి వస్తుంది. దాని జీవితాన్ని మంచిగా దిద్దుకొని మన మనిషి ఒక్కసారి బతుకుతాం అనే కోరికతో ఒక్కసారి పడుతాం. మళ్ళీ చనిపోయినా ఏదైనా ఆరాటపడ్డ పక్కతో మాట పడకుండా ఉండటమే నా లక్ష్యం. ఓకే, ఇది వెంకటేష్ అయితే క్రీడలనే కాదు యువకులకు కూడా ఒక మెసేజ్ అయితే ఇస్తున్నాడు. ఖచ్చితంగా స్పష్టమైన లక్ష్యం ఉంటే ఏ వైకల్యం కూడా అడ్డు రాదు. సో దానికి కఠోర సాధనకు పట్టుదల తోడైతే అందుకే నేను తెలంగాణ రాష్ట్రం తరపున కూడా ప్రాతినిధ్యం వహిస్తాను. భవిష్యత్తులో దేశం తరపున ఏదైతే దివ్యాంగుల వీల్చైర్ క్రికెట్కు ప్రాతినిధ్యం వహించాలనేది తన లక్ష్యం, ఆ లక్ష్యం కొరకు నేను అనుక్షణం శ్రమిస్తాను. సో నాకు కూడా కొంత స్పాన్సర్లు వచ్చి తనకు సహాయం చేస్తే వాళ్ళకు రుణపడి ఉంటాను. వాళ్ళ పేరు వాళ్ళకి కాదు దేశానికి కూడా పేరు తెచ్చుకొచ్చి తెలంగాణ ప్రతిష్టను దేశవ్యాప్తంగా కూడా ఇనుమడింపజేస్తానని కూడా వెంకటేష్ చెప్తా ఉన్నారు.